ఇక శుక్రవారం నుంచి స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామన్నారు ఆలయ అధికారులు. స్వర్ణగిరి దేవాలయం వైభవ మండపంలో నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, శుక్రవారం నుండి 19వ తేదీ వరకు కూడా ప్రత్యేక పూజలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నామని తెలిపారు కమిటీ. ఆరాధనలు, అభిషేకాలు ఇత్యాది కైంకర్యాలలో పాల్గొని ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనము చేసుకొని ఉత్తర ద్వారం నుండి లోపలికి విచ్చేసి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారిని ఆ యొక్క స్వామి ఎల్లవేళలా చల్లగా కాపాడుతారని మనకు శాస్త్రం కూడా తెలుపుతుంది. అదే విధంగా ఈ యొక్క భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరిని వివిధ రకాల పుష్పాలతోటి, చంపక, జాజి, పున్నాగాది పుష్పాలతోటి అలంకృతంగా తయారు చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని మనకి ఇవ్వబోతున్నారు ఆలయ నిర్మాణకర్తలు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే ఆహ్వానంగా తెలియచేస్తున్నాం. అందరూ కూడా వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరికి విచ్చేసి స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాలలో పాల్గొని ఆ స్వర్ణగిరి శ్రీనివాసుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరని తెలుపుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాపనాశనం మొదటి గుర్తించి దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం చాలా ఇంపార్టెంట్. సో అదే విధంగా స్వర్ణగిరి దేవాలయం నుంచి ఒక చక్కటి టీం వర్క్ అనేది వర్కింగ్ అవుట్ చేస్తున్నామండి. మొదటిగా రహదారి నుంచి దేవాలయం లోపలికి వచ్చే మార్గంలో పార్కింగ్ విషయంలో సో రెగ్యులర్ గా కాకుండా ఈసారి 4 డిఫరెంట్ జోన్స్ లో పార్కింగ్ ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే భక్తులు వచ్చిన వాళ్ళకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏ దర్శనానికి వస్తున్నారో ఆ విధమైన నియర్ ఆఫ్ పార్కింగ్ పెట్టుకొని రావడానికి ఒకటి చక్కటి అవకాశము. అండ్ ముఖ్యంగా క్యూ లైన్స్, భక్తులు ఎంత వచ్చినా ఆర్గనైజ్డ్ గా ఉంటే పద్ధతి ఎటువంటి తొక్కిసలాట లేకుండా చక్కగా జరగాలి కార్యక్రమం. సో దానికి కాబట్టి మోర్ ఆర్గనైజ్డ్ గా సిస్టమ్ ని ఏర్పాటు చేస్తున్నాము. సో దేవాలయం సంబంధించిన దాంట్లో సౌత్ వైపు నుంచి ఎంట్రీ తీసుకొని ముందు వైపు రావడము, అదే విధంగా నార్త్ నుంచి డిఫరెంట్ ఎంట్రీ ఒకటి పెట్టడము, ఈస్ట్ వైపు నుంచి ఒక ఎంట్రీ పెట్టడము, క్యూ లైన్స్, ఇవన్నీ కూడా వైకుంఠ మార్గానికి కనెక్ట్ అవుతాయి. కానీ వచ్చే ఇన్ దారులన్నీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పెడుతున్నాము. ఎందుకంటే